కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న సమస్యకి పరిష్కారం కాకుండా పోచుకోలు ఉపన్యాసాలు పనికొస్తాయి అన్నది రాజకీయ నేతలు, ప్రభుత్వాల పెద్దలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. జనాభా సంఖ్య తగ్గిపోతుంది. అదేమంటే ఇంతకుముందు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు, పాటించకపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లాంటి పోచుకోలు రాజకీయ ఉపన్యాసాలు కాదు కావాల్సింది. దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? మీ ప్రభుత్వాల విధానాలు, మీ రాజకీయ విధానాలే కారణం. ఒకప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే వైద్యం, ప్రభుత్వం చేతిలోనే విద్య. ప్రభుత్వ ఆసుపత్రులకే పోయేవాళ్ళం, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవాళ్ళం. విపరీతమైనటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉండేదే కాదు మా చిన్నప్పుడు. అలాంటిది ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే అప్పుడు ట్యూషన్స్, అది మాత్రమే ప్రైవేట్ ఎడ్యుకేషన్. ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల నామమాత్రం, ప్రైవేటు విద్యా సంస్థలు అపారం. వందల నుంచి వేలు, వేల నుంచి లక్షలలోకి వెళ్ళిపోయిన ఫీజులు. ఇవాళ ఒక బిడ్డని కంటే ఆ బిడ్డని చదివించడానికి ఎల్కేజీ దగ్గర నుంచి కనీసం 10,000కి తక్కువ కాకుండా 2 లక్షలు 3 లక్షల ఎల్కేజీకి ఫీజు ఏంటండి? ఎంతకంటే అరాచకం ఏంటండి? అంతంత ఫీజులు కట్టలేనప్పుడు పిల్లలకి అన్నం దండగా అనుకుంటున్నారు. అలాగే ఆసుపత్రిలో డెలివరీకి ఇదివరకటి రోజుల్లో 500-1000 రూపాయలు అయ్యే దశ నుంచి ఇవాళ రోజున 1,00,000 రూపాయలకి తక్కువ కావట్లేదు డెలివరీకి. 50,000 అంటే ఆ డాక్టర్ గారు జాలి చెల్చినట్టు అవుతుంది. అలాంటి సిచ్యుయేషన్లో కనడానికే లక్షల్లో డబ్బులు అయితే, ఆ తర్వాత ఆ బిడ్డల్ని పెంచడానికి ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోతుంటే, విద్య ఖర్చు, వైద్యం ఖర్చు, ప్రతిదానికి వాడు ఎంత సంపాదించాలి? ఏడాదికి 10 లక్షలు సంపాదిస్తే ఇవాళ మధ్యతరగతోడు అనుకోవాలా? 10 లక్షల పైన సంపాదించేటటువంటి వాడికి కూడా భద్రత లేని బ్రతుకులు తెచ్చారు. ఎందుకని? రాజకీయ నాయకులే విద్యా సంస్థలు పెట్టారు, రాజకీయ నాయకులే వైద్యశాలలు పెట్టేశారు. కాబట్టి వాటిని పెంచడం కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థని, ప్రభుత్వ వైద్య వ్యవస్థల్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఫలితం ప్రతి ఒక్క ప్రజలకి ఎక్కువ భారం అవుతున్నది ఏంటి? నిత్యావసర వస్తువుల ధరలు 10% అవుతున్నాయి తినటానికి, కానీ మిగతాదంతా వీటికే తగలేయాల్సి వస్తుంది. సొంత ఇంటికి దిక్కులేని బ్రతుకులు మధ్యతరగతిలో 300 మంది అవుతున్నారే. ఈ కర్మ మరి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఇంకా పిల్లల్ని ఏం అంటారు? కంటే ఏం పోషిస్తారు? ఎలా పోషిస్తారు? ఇది కదా లెక్క, ఇది కదా సమస్య. నేల విడిచి సాము చేసి రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే పరిష్కారం అవ్వదు. పరిష్కారం కావాలంటే చిత్తశుద్ధి నేతల్లో ఉండాలి.